నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చూశారా, రాజకీయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. పొత్తులేర్పడతాయి, విడిపోతాయి. కానీ కొన్ని బంధాలు మాత్రం అలానే నిలిచిపోతాయి. అలాంటిదే ఇండియా రష్యా స్నేహం. అసలు ఈ బంధం వెనుకున్న కథేంటి? దాని గురించి ఈరోజు లోతుగా చూద్దాం. మరింతకీ ఎందుకు ఈ పార్ట్నర్షిప్ ఇంత స్పెషల్గా, ఇంత స్టడీగా ఉంది? ఈ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. చరిత్ర పుటలు తిరగేయాలి. వాళ్ల బంధం పునాదులని ఒకసారి తవ్వి చూడాలి. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ బంధం యొక్క హిస్టారికల్ రూట్స్ ఏంతో చూద్దాం. ఎందుకంటే వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే గతాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. మరీ ముఖ్యంగా దశాబ్దాలపాటు నిలిచిన ఇలాంటి స్నేహం విషయంలో ఇది ఇంకా అవసరం. చూడండి, చాలా అంతర్జాతీయ పొత్తులు గాలిలో దీపం లాంటివి. ఈరోజుంటాయి, రేపోతాయి. కాని భారత్-రష్యా బంధం అలా కాదు. ఇదొక కొండలాంటిది. 20వ శతాబ్దంలో కోల్డ్ వార్ టైం నుంచి సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కూడా ఇలా ప్రపంచంలో ఎన్నో పెనుమార్పులు వచ్చినా వాళ్ళ స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో కూడా అంతే బలంగా కొనసాగుతోంది. అయితే ఈ స్టెబిలిటీ ఏదో అనుకోకుండా వచ్చింది కాదు. దీని వెనుక రెండు చాలా ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, ఇద్దరి జియోపొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఒకేలా ఉండటం. ఇక రెండోది, వాళ్ల మధ్య ఎప్పుడూ పెద్దగా గొడవలే లేకపోవటం. నిజంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది చాలా చాలా రేర్ విషయం. దీన్ని ఇలా చూద్దాం. ఒకవైపు ఇండియా రష్యా బంధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా సాగిపోతున్న ఒక ప్రయాణం లాంటిది. మరోవైపు మిగతా ప్రపంచ సంబంధాలు ఎప్పుడూ ఎలా మారతాయో తెలియని పరిస్థితి. ఈ రెండింటి మధ్య తేడా చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ పార్ట్నర్షిప్ ఎంత యునీక్ అనేది. సరే, గతం గురించి చూశాం కదా, మరిప్పుడు ప్రెజెంట్లో పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో ఈ భాగస్వామ్యం ఎలా పనిచేస్తోంది? ఈ బంధమనేది 4 బలమైన పిల్లర్స్ మీద నిలబడి ఉంది. అవేంటో ఇప్పుడొక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ పిల్లర్, పాలిటిక్స్. రెండు దేశాల లీడర్ల మధ్య ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం ఉంది. అంటే ఎంత పెద్ద గ్లోబల్ ఇష్యూ అయినా సరే వాళ్ళు ఒకరి అభిప్రాయానికి మరొకరు విలువ ఇస్తారు. అందుకే రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటారు, చర్చలు జరుపుతారు. ఇవన్నీ ఈ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. ఇక రెండో పిల్లర్, సెక్యూరిటీ. టెర్రరిజం, సైబర్ అటాక్స్ ఇలాంటి కొత్త రకం సవాళ్లను ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా తమ ప్రాంతాల్లో భద్రత విషయంలో ఒకరికొకరు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవటమనేది వాళ్ల కోఆపరేషన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక మూడోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అదే డిఫెన్స్. దశాబ్దాలుగా ఇండియా మిలిటరీ పవర్కి రష్యా ఒక నమ్మకమైన సపోర్ట్. లేటెస్ట్ వెపన్స్ ఇవ్వడం దగ్గర్నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం వరకు వాళ్ల డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఈ భాగస్వామ్యానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. చివరిగా నాల్గో పిల్లర్, ఎకానమీ. ఈ మధ్యకాలంలో ఈ రంగం చాలా వేగంగా డెవలప్ అవుతోంది. ముఖ్యంగా ఎనర్జీ, న్యూక్లియర్ పవర్, టెక్నాలజీ లాంటి సెక్టర్స్లో కోఆపరేషన్ పెరుగుతోంది. ఇది వాళ్ల చారిత్రక బంధానికి ఒక కొత్త మోడర్న్ టచ్ ఇస్తోందన్నమాట. అయితే ఈ పార్ట్నర్షిప్ కేవలం ఈ రెండు దేశాలకే పరిమితమైందా? అస్సలు కాదు. గ్లోబల్ స్టేజ్లో కూడా దీనికి చాలా ప్రాముఖ్యతుంది. మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం పాత రోజుల్ని తలుచుకుంటూ ఉండే రిలేషన్ కాదు. ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మోడర్న్ స్ట్రాటజిక్ ప్లాన్స్తో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ముందుకు వెళ్తున్న బంధం. అందుకే ఇది ఎప్పుడూ రెలవెంట్గా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2+2 డైలాగ్. దీనర్థమేంటంటే రెండు దేశాల ఫారెన్ మినిస్టర్స్ ఇంకా డిఫెన్స్ మినిస్టర్స్, ఈ నలుగురు ఒకే చోట కూర్చుని చాలా కీలకమైన స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించండి, ఇంత హై లెవెల్ కోఆర్డినేషన్ ఉందంటే వాళ్ల మధ్య ఎంత నమ్మకముందో కదా. వాళ్ళ టీంవర్క్ కేవలం వాళ్లవరకే కాదు, యునైటెడ్ నేషన్స్, G20 లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్లు కలిసి పనిచేస్తారు. గ్లోబల్ సెక్యూరిటీ నుంచి ఎకనామిక్ స్టెబిలిటీ వరకు చాలా ముఖ్యమైన విషయాల్లో వాళ్ల వాయిస్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే వాళ్ల బైలాటరల్ రిలేషన్ అనేది గ్లోబల్ పాలిటిక్స్ని కూడా షేప్ చేస్తోందన్నమాట. సరే, ఇదంతా బానే ఉంది. కాని అసలు పాయింట్ ఏంటి? ఈ ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అంటే ఏ కష్టకాలంలోనైనా నిలిచే స్నేహం ఇండియాకు ఎందుకో అంత ఇంపార్టెంట్.
ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఈ ఒక్క కొటేషన్ చాలు మొత్తం సారాంశం అర్థం చేసుకోడానికి. ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి తుఫానులొచ్చినా, ఎలాంటి మార్పులొచ్చినా, రష్యాతో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇండియా ఫారిన్ పాలసీలో ఎప్పటికీ మారని ఒక మూలస్తంభం లాంటిది. ఇది జస్ట్ ఒక పాలసీ కాదు, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ రోజుల్లో ప్రపంచ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. అంతా అనిశ్చితి. ఇలాంటి సమయంలో ఈ స్థిరమైన బంధమనేది ఇండియాకి, రష్యాకి కూడా ఒక యాంకర్ లాంటిది. అంటే ఎంత పెద్ద అలలొచ్చినా నిలబడటానికి ఒక ఆధారమన్నమాట. ఇది వాళ్ళకి కావలసిన భరోసాని, స్టెబిలిటీని ఇస్తుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రపంచంలో పవర్ డైనమిక్స్ చాలా వేగంగా మారుతున్నాయి. ఇలాంటి టైంలో దశాబ్దాలుగా నిలిచిన ఈ చారిత్రక స్నేహం రేపు ఎలా ఉండబోతుంది? దీని భవిష్యత్తేంటి? దీని గురించి ఆలోచించండి. థాంక్యూ.